అందరికీ నమస్తే అండి. కోర్టుల్లో న్యాయదేవత కళ్ళకు గంతలు కడతారు. దాన్ని ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు, ఒక్కో కోణంలో చెప్తారు. సో నిజంగా న్యాయస్థానానికి కళ్ళు లేవు, న్యాయదేవతకు కళ్ళు లేవు అని అంటే అందరూ ఏమర్థం చేసుకుంటారు? అందరికీ న్యాయం దక్కదేనని అర్థం. దాని అర్థం సరే, దాని అర్థం సినిమాల్లోనూ రకరకాల సందర్భాల్లో ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పారు. రాజ్యాంగం మరోలా ఇచ్చింది. కానీ జరుగుతున్న పరిణామాలను చూస్తే అధికారం పవర్లో ఎవరుంటే వాళ్ళకు ఒక రకమైన న్యాయం, పవర్లో లేకపోతే మరో రకమైన న్యాయం ఏమో అనిపిస్తోంది. అయితే ఆ తప్పు పూర్తిగా న్యాయస్థానం మీదకే నెట్టేయకూడదు. ఆ కేసు విచారణకు వాదించిన వ్యవస్థలతో కూడా, దర్యాప్తు సంస్థలతో కూడా. ఒక ఖచ్చితమైన ఉదాహరణ చంద్రబాబు గారి మీద నమోదు చేసిన ఏసీబీ కేసులే, చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేసిన సిఐడి కేసులే. ఆయన గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడేమో అదే కోర్టులు కేసు నమోదు చేయించాయి, అదే ఏసీబీ ఆయన మీద కేసు నమోదు చేశాయి. ఇప్పుడు అదే కోర్టు అసలు ఆయన మీద కేసు నమోదు చేయకూడదు, అది ప్రభుత్వపరమైన పాలసీ డెసిషన్ అయితే సీఎంకి ఏం సంబంధం, అసలు ఆ కేసులు పనికిరావు, కొట్టేయండి అని చెప్పింది. అండ్ అదే ఏసీబీ సాక్ష్యాలు లేవని కేసు కొట్టేసింది. అంటే ఇక్కడ దర్యాప్తు సంస్థలు, వ్యవస్థలు అధికారానికి దాసోహం అవుతున్నాయి అనడానికి ఇదే ఉదాహరణ కదా. ఇదే హైకోర్టు అప్పుడేం చెప్పింది, ఇప్పుడేం చెప్పింది. అదే ఏసీబీ అప్పుడేం చెప్పింది, ఇప్పుడేం చెప్పింది. ఏసీబీలో వైసీపీ శాఖ అండ్ టీడీపీ శాఖ అంటూ వేరే ఉండవుగా. ఏసీబీ అంటే ఎప్పుడైనా ఏసీబీయేగా. మీకు ఖచ్చితంగా మీకు ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్పాలంటే మార్చి 17వ తేదీన అమరావతి రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూముల కొనుగోలులో అక్రమాలు జరిగాయని వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు సిఐడికి ఫిర్యాదు చేశారు. ఎప్పుడు 2015-16 ఆ టైంలో అమరావతి రాజధానిలో అసైన్డ్ భూముల కొనుగోలులో అవకతవకలు జరిగాయి, దాని మీద విచారణ చేయండి అని చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చాక 2020-21లో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు సిఐడికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా సిఐడి కేసు నమోదు చేసింది. సిఐడి కేసు దర్యాప్తు చేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అండ్ ఏసీబీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేసు దర్యాప్తు చేశారు. ఆ తర్వాత కొనసాగే కొద్దీ రీసెంట్గా మార్చి 17వ తేదీ అంటే ఒక 13 రోజుల కిందట హైకోర్టు ఏం చెప్పిందంటే, అసలు ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు లేదా జీవో జారీ చేసినప్పుడు దానిపై అభ్యంతరాలు ఉంటే కోర్టులో సవాల్ చేయాలి తప్ప నేరుగా క్రిమినల్ కేసులు ఎలా నమోదు చేస్తారు అని ఏసీబీని, సిఐడిని ప్రశ్నించింది. విధాన నిర్ణయాలపై క్రిమినల్ కేసులు పెట్టడం అనేది చట్టవిరుద్ధమని కోర్టు అభిప్రాయపడడం ఈ కేసులో కీలక మలుపు. ఇదే హైకోర్టు 2021లో 22లో చెప్పొచ్చుగా. అప్పుడు కూడా ఈ కేసు కోర్టుకు వెళ్ళిందిగా. విధానపరమైన నిర్ణయమే కదా అది. ఇప్పుడు చంద్రబాబు గారు 53 రోజుల పాటు జైల్లో ఉన్నారండి. ఏది స్కిల్ డెవలప్మెంట్ కేసులో, అది కూడా విధానపరమైన నిర్ణయమేగా. మరి ఆ కేసులో ఆయనకి ఎందుకు రిమాండ్ వేశారు? సో విధానపరమైన నిర్ణయాలే కదా. అంటే దీని అర్థం అధికారం ఉన్నప్పుడు ఒకలా, అధికారం లేనప్పుడు మరోలా. న్యాయస్థానాలైనా అంతేనా, వ్యవస్థలైనా, దర్యాప్తు సంస్థలైనా అంతే. సరే, తాజాగా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చారు అనే కేసులో కూడా హైకోర్టు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి ఒక రకంగా చెంపదెబ్బ లాంటి తీర్పు ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అంశంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. కేసును సిబిఐకి అప్పగించాలని, సీఎం చంద్రబాబు గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని, ఏసీబీ కోర్టు విచారణను ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి 3 ప్రత్యేక వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ 3 పిటిషన్లకు కూడా విచారణార్హత లేదు అని చెప్పి హైకోర్టు ఈ 3 కేసులను కొట్టేసింది. సో ఇక్కడ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ విచారణార్హమే, పైగా ఆయన మీద క్రిమినల్ కేసులు. ఇప్పుడు విచారణార్హం లేదు, అండ్ ఆ కేసులు కూడా విధానపరమైన నిర్ణయం కాబట్టి సీఎం మీద కేసు పెట్టకూడదు. అంటే నేను కేసు పెట్టడాన్ని తప్పుపడుతున్నా. నిజంగా విధానపరమైన నిర్ణయం అయినప్పుడు కేసులు పెట్టకూడదు, కానీ గత ప్రభుత్వంలో కేసులు పెట్టారు. పోనీ కేసులు పెట్టినప్పుడు ఈ ఏసీబీ వాళ్ళు అండ్ సిఐడి వాళ్ళకి ఒత్తిళ్ళు ఉంటాయి అనుకుందాం. మరి న్యాయస్థానం అప్పుడు ఏం చేయాలి? మరి అదే న్యాయస్థానం ఇప్పుడు ఎందుకు అది విధానపరమైన నిర్ణయం కేసు పెట్టకూడదు అంటుంది? చూడండి ఎంత గమ్మత్తుగా ఉన్నాయో మన వ్యవహారాలు, మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు, వ్యవహారాలు ఎంత గమ్మత్తుగా ఉన్నాయో చూడండి, ఎంత గుడ్డిగా వెళ్తున్నాయి అనేది చూడండి. థ్యాంక్ యూ.
సో కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రకటన, లడ్డూపల్లెం.com మనం ఎప్పుడూ చెప్పేదే. సో దీని ప్రత్యేకత ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు వీలైతే ఒకసారి ఆ వెబ్సైట్ విజిట్ చేసి ఏమైనా ఆర్డర్ చేసుకోండి, లేదా 9997839994 నెంబర్కి కాల్ చేసైనా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకవేళ వెబ్సైట్లో ఆర్డర్స్ అవ్వకపోతే వీళ్ళ దగ్గర లడ్డూలు ఉంటాయి, మిల్లెట్స్ స్నాక్స్ ఉంటాయి, పౌడర్స్ ఉంటాయి, హెల్దీ కారపళ్ళు ఉంటాయి. ఆ లడ్డూలు తయారీలో ఎక్కడా కూడా పంచదార వాడరు, షుగర్ ఫ్రీ లడ్డూలు కూడా వాడతారు. అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తప్ప ఇంకేముండదు. ప్లస్ ప్యాకింగ్ కానీ సిస్టమ్ కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో రివ్యూస్ పాజిటివ్గా ఉన్నాయి. సో మీకు కావాలి అనుకుంటే వాళ్ళ దగ్గర మిల్లెట్స్ ఏంటి, మిల్లెట్ స్నాక్స్ ఏంటి, నట్స్, డ్రై ఫ్రూట్స్, సీడ్స్ వాటితో చేసిన లడ్డూలు ఏంటి, అలాగే గోంతో చేసిన లడ్డూలు, నువ్వులు, నల్ల నువ్వులు, ఇలా ఏవైనా మీరు చూడొచ్చు. సో 9997839994 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి లేదా కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫర్లు ఉన్నాయి, 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది.